బ్రదర్ అంకుల్ చెప్పిన టైంకి వెళ్ళలేకపోయాను. ఒకవేళ వెళ్ళుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇప్పుడు వెళ్తే కాపాడుతారేమో. ఎట్టి పరిస్థితులను రేపు ఉదయం వెళ్ళి కలుస్తాను. ఈ రాత్రికి ఎలాగోలా క్షేమంగా గడిస్తే బాగుండు. కృష్ణమూర్తి, భోజనం తిను. అక్కడ పెట్టెళ్ళు. రోజు మేము ఇక్కడ పెట్టడం, నువ్వు తినకపోవడం. ఈరోజు అదంతా కుదరదు, మా కళ్ళ ముందే తినాలి. నన్ను ఇక్కడికి తీసుకురావటం మీ ఇష్టం కావచ్చు, కానీ నేను ఇక్కడికి వచ్చాక తింటం తినకపోవటం నా ఇష్టం. తింటావా లేదా? తినను. తింటావా లేదా? ఏయ్, దున్నపోతుల్లాగా ఉన్నారు. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? కృష్ణమూర్తి, బెట్టు చేయకుండా మర్యాదగా తిను. తిన్నని ఎన్నిసార్లు చెప్పాలి? రే నిన్ను! ఇది బాయ్ పర్సనల్ విషయం. మనం డీల్ చేసే కంటే బాయ్ డీల్ చేస్తేనే బాగుంటుంది. అప్పుడు వీడే చచ్చినట్టు తింటాడు. బాయ్, ల్యాండ్ డీల్స్, మర్డర్స్, సెటిల్మెంట్స్ చేయను అనే కొద్ది అందరూ మీ దగ్గరికి వస్తున్నారు బాయ్. మీ డిమాండ్ బాగా పెరిగిపోయింది బాయ్. డిమాండ్తో పాటు డబ్బు కూడా ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు బాయ్. అదేరా మనుషుల వీక్నెస్. మనం కావాలి అనుకుంటే దొరకరు, మనం వద్దు అనుకుంటే మన వెంటే తిరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అమృత వెంట తిరగడాలా? బాయ్ బాయ్, ఆ కృష్ణమూర్తి గాడు బాయ్. ఎందుకు కొట్టానో తెలుసా? తెలియదు బాయ్. ఈ విక్రమ్ భాయ్ ఏం చేసినా రీజన్ లేకుండా చేయడు. ఇప్పుడు ఏమన్నావురా? తెలియదు బాయ్ అన్నాను. దానికంటే ముందు మీరు నన్ను కొట్టారు బాయ్. దానికంటే ముందురా. అది ఆ కృష్ణమూర్తి గాడు. గాడు కాదు, గారు. గారు అని పిలవాలి. గారు అనే పిలుస్తాను. రేయ్, వట్టి గారు కాదు, కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు అని పిలవాలి. నాకు కాబోయే మామగారిని పట్టుకుని గాడు గిడు అని పిలుస్తారా? రేపటి నుండి అలాగే పిలుస్తాను బాయ్. రేపటి నుంచి ఎందుకురా? ముహూర్తాలు ఏమైనా కావాలా? ఇవాళ నుంచే పిలవాలి. అలాగే బాయ్. మ్యాటర్ ఏంటో చెప్పు. ఆ కృష్ణమూర్తి గారు వచ్చిన దగ్గర నుంచి భోజనం చేయట్లేదు బాయ్. ఇప్పుడు ఎందుకు కొట్టానో తెలుసా? తెలియదు బాయ్. అందుకేరా మీరు బాసులు కాలేకపోతున్నారు. అవును బాయ్. దీని కరెక్టరా మీరు? అవును బాయ్. రేయ్, భోజనం చేయలేదనే సంగతి ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదని కొట్టానురా? సుత్తి లేకుండా మ్యాటర్ ఏంటో సూటిగా చెప్పండి. ఆ కృష్ణమూర్తి గారు భోజనం చేయక చాలా నీరసంగా ఉన్నారు బాయ్. మంచి బిర్యానీ పెట్టండి రా. ఆ వాసనకి టెంప్ట్ అయి వాడే తింటాడు. బిర్యానీ పెట్టాం బాయ్, అయినా తిన్నంటున్నాడు బాయ్. రేయ్, ఏమీ తినకపోతే ఎలా బతుకుతాడరా? బాయ్, ఆ కృష్ణమూర్తి గారు ఏం తినకపోయినా గుండ్రాయిలా భలే గట్టిగా ఉన్నారు బాయ్. ఆయన ఏదైనా అనాలంటే నేనే అనాలి, అర్థమైందా? రేయ్, ఆ కృష్ణమూర్తి గారు ఏమీ తినకపోతే చేస్తాడరా? ఒకవేళ వాడు చచ్చాడనుకో, నా కాళ్ళు కడిగి కన్యాదానం ఎవరు చేస్తారా? అమృత దానికి ఫీల్ అవ్వదు? నా భర్తకి మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అవకాశం లేకుండా పోయింది అని చెప్పేసి బాధపడదు? కరెక్టా కాదా? కరెక్టే బాయ్. కరెక్ట్ ఎలా అవుతుందిరా? అసలు అది నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, నేను దాన్ని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో అది ఇలా ఎలా ఫీల్ అవుతుందిరా? అవును బాయ్. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్తారు. అలా మాట్లాడేటట్టు చేసుకోవాలరా. అలా చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను మా మామగారి దగ్గరికి వెళ్ళాలి.
కృష్ణమూర్తి గారు, నా మీద కోపం ఉంటే ఒక పూట తినటం మానేయండి. నా అమృత డార్లింగ్ మీద కోపం ఉంటే ఒక రోజు తినటం మానేయండి. అంతేకాని అసలు తినటమే మానేస్తే ఎలా? కాబోయే మహారాజా శ్రీ మావయ్య గారు. నన్ను మావయ్య గారు అని పిలవకో. నువ్వు అలా పిలుస్తుంటే ఒళ్ళంత కంపరంగా ఉంది. అది నీలాంటి దుర్మార్గుడు పిలుస్తుంటే తేళ్లు జర్రులు పాకినట్టుగా ఉంది. మీరు వద్దంటారు, నేను పిలుస్తాను. నన్ను చూసి ఇలా రకరకాలుగా అసహించుకుంటారు. సరే, కనీసం నన్ను చూసి తూ పో అని అసహించుకోవడానికైనా, నన్ను తిట్టడానికైనా శక్తి కావాలి కదా. తినండి మావయ్య గారు. నేను తినను. నేను తింటాను అని 2 ముక్కలు చెప్పి 2 ముద్దలు తినండి. అది మీకు సేఫ్, నాకు రిలీఫ్. చూడు కృష్ణమూర్తి, నిరాహార దీక్షలు, ఉపవాసాలు మనకు సంబంధించినవి కావు. ఆ టెక్నిక్ ఇక్కడ ఉపయోగిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. కడుపు మార్చుకోవటం తప్ప. కానివ్వండి. వాళ్ళు చెప్తే తినలేదు, నేను చెప్పినా కూడా తినరా? కృష్ణమూర్తి గారు, కనికరించమని మీ కూతురి కాళ్ళు పట్టుకున్నాను. అమృత ఎక్కడుందో వెతకమని మీ ఆవిడికి సాష్టాంగ నమస్కారం చేశాను. డెన్కి వచ్చినప్పటి నుంచి మీకు నమస్కారాలు పెడుతూనే ఉన్నాను. తినండి సార్, ప్లీజ్. మీ మీద ప్లేట్ విసున్న వీడు బతకూడదు. నిన్ను బాలు, బాయ్, వదిలే. బ్రతికిపోయావు. చూసావా, నేనెంత ఈజీగా మొహం కడుక్కున్నాను, అంతే ఈజీగా మర్డర్ చేయగలను. నాకు చిన్నప్పటి నుంచి బతిమాలించుకోవటమే తప్ప ఇంకొకరిని బతిమాలటం అలవాట్లేదు. అలాగే ఒకరిని కొట్టడమే తప్ప కొట్టించుకోవటం అలవాట్లేదు. నాకు కోపం ముక్కు మీద కంటే కళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. నా కళ్ళల్లో కోపం వస్తే అవతలివాడు ప్రాణాలతో మిగలడం. మరెందుకు వదిలేశారు? చంపేయండి. నువ్వు అనుకున్నట్టుగానే అది ఇక్కడికి రాకముందే తిండి తిప్పుల మానే నేను చచ్చిపోతాను. నేను బతకను. దానికంటే ముందు మీరే నన్ను చంపేయండి. చంపేయండి నన్ను. చచ్చిపోతానంటారేంటి? పైన తదాస్తు దేవతలుంటారు. అస్తు అన్నారంటే పోతావు. ఆడపిల్లల తండ్రివి, 10 కాలాల పాటు బతకాలి అనుకో. మీరు చచ్చిపోతానంటున్నారు. మీ భార్య గురించి ఆలోచించారా? మీ కూతురు నందిని, అల్లుడు వెంకట్రావుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. పాపం ఆంటీ
తిండి తిప్పులు మానేసి మిమ్మల్ని బతికించుకోవాలని అమృత కోసం వెతుకుతోంది. కాస్త ఓపిక పట్టండి కృష్ణమూర్తి గారు. నాకు ఎవ్వరూ అక్కర్లేదు. నాకు నేనే ముఖ్యం. నాకు నా మాటే ముఖ్యం. అది నన్ను కాపాడడానికి రాకూడదు. అది నేను భరించలేను. అది నాకు అవమానం. దానికంటే చావేనయ్యం. చంపేయండి, నన్ను చంపేయండి. శభాష్ కృష్ణమూర్తి గారు, శభాష్. అందరి రక్తంలోనూ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. కానీ మీకు మాత్రం పట్టుదల కణాలు, మొండి కణాలు ఉన్నట్టున్నాయి. సరే, చూస్తాను. మీ మొండితనం ఎన్ని రోజులు కూడా చూస్తాను. బాలు బాయ్. రేపటి నుండి కృష్ణమూర్తి గారి ముందు చికెన్, మటన్, ఇంకా నాన్ వెజ్ లో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాల ఐటమ్స్ మంచి మసాలా దట్టించి తీసుకొచ్చి ఈయన ముందు పెట్టండి. మసాలా వాసనకి నోరూరి తినిచ్చేస్తాడో లేక వద్దనుకొని మాడిచ్చేస్తాడో చూద్దాం. రే బాలు, బాయ్. అవతార్ గారికి ఫోన్ చేసి కృష్ణమూర్తి గారి కోసం స్పెషల్ క్యారేజీ రెడీ చేయమని చెప్పు. అలాగే బాయ్. లవ్వు లవ్వు అని నేను తిరిగినా, కూతురు కూతురు అని వాళ్ళు తిరిగినా మీ వదిన కనిపించదేంట్రా? ఈ కృష్ణమూర్తి ఏమో బాగా మొండికేస్తున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? అవును, ఆ పావురం వెంట పంపించిన వాళ్ళు వచ్చారా? వెంగయ్య దగ్గర నుంచి మీ వదిన మ్యాటర్ కనుక్కొని వస్తానుకుంటే ఏంట్రా అలా ములుగుతూ వచ్చారు? చెప్పండ్రా. అది బాయ్, ఆవిడెవరో కానీ రోడ్లో వేసి దంచేసినట్టు దంచేసింది బాయ్. అంతేకాదు బాయ్, ఆవిడ జురాసిక్ పార్క్ లో డైనోసార్ లా ఉంది బాయ్. ఎవర్రా డైనోసార్? వెంగయ్య వెళ్ళింది ఆ ఇంట్లోకే కదా అని మేము వెళ్ళాం. కానీ ఆ వెంగయ్య తెలివిగా తప్పించుకున్నాడు బాయ్. ఛీ! ఆడదాని చేతిలో దెబ్బలు తినొచ్చారా మిమ్మల్ని? పండి, ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదా? ఏ మీకు బొట్టెట్టి చెప్పాలా? పండి. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యరాగానివో. డార్లింగ్, నువ్వు వస్తావు వస్తావు వస్తావు.
పాపం అమృత పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఛా, అన్న వదినలు ఒక్కరోజు లేటుగా వచ్చుంటే అమృత లైఫ్ సెటిల్ అయ్యేది. అమృతని ఎప్పుడు దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. పాపం అమృతని ఆ భగవంతుడే కాపాడాలి. వెంగి 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 మా ఇంటికే వెళ్తున్నట్టున్నాడు. ఇంటికి వెళ్తే చస్తాడు. వెంగి, ఒరే వెంగి! అరే సుబ్బు, నువ్వు ఇక్కడున్నావు సుబ్బు. నేను మీ ఇంటికే వెళ్తున్నాను. పద వెళ్దాం. హే, అన్న వదినలు రాత్రి వచ్చారు. ఇంటికెళ్తే ప్రమాదం. ఆయన పెద్ద జేమ్స్ బాండ్ లా విక్రమ్ టెన్కి వెళ్ళి చించేస్తానన్నా. ఇన్ని రోజులు ఎక్కడ చచ్చావు? అడ్రస్ లేవు. విక్రమ్ డెన్కి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుని నిన్న రాత్రే తప్పించుకొచ్చాను సుబ్బు. మీరు ఊహించినట్టుగానే సాగర్ని విక్రమ్ బంధించాడు.